ఈ మహారుద్రపీఠమున 8 దిక్కుల 8 సర్పముల చేత స్వామివారి పీఠ నిరూపణ జరిగింది. అదేవిధంగా పీఠం మీద ఉండేటువంటి పంచాయతన దేవతలను ఇది గణపతి స్వతసిద్ధంగా అదే రూపముగా నదిలో దొరికినది. అరే ఈ గణపతి నర్మదా తీరమున లభించింది. ఆ గణపతి ప్రతిరూపముగా నైరుతి యందు శక్తి గణపతిగా ఆరాధింపబడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఆదిత్య ప్రతిరూపంగా సూర్యనారాయణ స్వామి ఇక్కడ ఆరాధింపబడుతున్నాడు. ఆగ్నేయమున వాయువ్య భాగమున అమ్మవారు అంబిక, ఆమె ప్రతిరూపం. అక్కడ ఆరాధింపబడుతున్నది. ఈశాన్య భాగమున లక్ష్మీనారాయణుడు, లక్ష్మీనారాయణ రూపముగా ఆరాధింపబడుతున్నారు. ఇక్కడ ఇక్కడ మహాదేవుడు, ఈయనను శివశక్తైక్య స్వామిగా ఆరాధింపబడుతున్నారు. ఇది శ్రమ కూర్చి నేపాల్ గండకీ నదీ తీరములు తీసుకురావడం జరిగింది. స్వామివారి యందు లలాట భాగం త్రినేత్రంగా చక్రము రూపంగా మనకు కనబడుతున్నది. శ్రీచక్రంలో ఈ విధంగా 9 ఆవరణములు కలిగి ఉంటాయో, అదేవిధంగా రుద్ర యంత్రార్చన ఎందుకు కూడా 6 ఆవరణలు, బాక్యమైనటువంటి 7వ రూపకంగా భూపరత్రయం ఆరాధింపబడుతుంటుంది. ప్రతి ఆవరణ యందు, ప్రతి దళమందు ఉండేటువంటి సాలగ్రామమునకు ఒక్కొక్క నామము చేత స్వామివారు ఆరాధింపబడుతూ ఉంటారు. మధ్యలో శివశక్తైక్య స్వామిగా ఆరాధింపబడుతుంది. ఇది స్వామివారికి సంబంధించినటువంటి విశేషము. అదేవిధంగా దేవాలయ గర్భాలయం యొక్క పైభాగమున పైకప్పు శ్రీచక్రము చేత ప్రతిష్ఠింపబడినది. పై భాగమంతా కూడా శక్తి స్వరూపమని, కింది భాగం శివస్వరూపముగా ఆరాధింపబడుతూ ఈ యొక్క ఆలయమునకు శివశక్తైక్య స్వామి అనేటువంటి నామకరణమును జగద్గురువులు శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీయ స్వామి వారు నామకరణం చేయడం జరిగింది.